2.2 అడుగులకు చేరింది నీటి మట్టం. ఇక 8 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. 3 ప్రమాద హెచ్చరికల చేరువలో గోదావరి నది కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు జిల్లా కలెక్టర్. గోదావరి నది పరివాహక ప్రాంత లోతట్టు ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మరోవైపు 3వ ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి కొనసాగుతుంది. దిగువకు 8 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం 42.2 అడుగులకు చేరింది నీటి మట్టం. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు ప్రజలు. ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలకు ఆయన ఆదేశించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలంటూ ఆయన ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రజలు అందులో సేద తీరొచ్చంటూ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు రెస్క్యూకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, గోదావరి దగ్గర అనధికారికంగా 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 42.2 అడుగులకు చేరినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫ్లో ఏ రకంగా కొనసాగుతుంది? వరదకు సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో, మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షానికి భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీటి విడుదల చేయడంతో ప్రతి గంటకు 1 అడుగు మేర భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం నీటి మట్టం 42.2 అడుగులుగా 7 గంటల వరకు నమోదైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరి కొద్దిసేపులోనే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం అయితే ఉంటుందని అటు సిడబ్ల్యూసీ అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే పూర్తి స్థాయిలో ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు అటు మహారాష్ట్ర నుంచి భారీ మొత్తంలో దిగువకు నీరు విడుదల కావడం వల్లనే పూర్తిగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ జిల్లా యంత్రాంగం చాలా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ఉన్న సమయంలోనే ముందస్తుగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి గర్భిణులను ముందస్తుగా పిహెచ్సీలకు తరలిస్తున్నారు. మాతా శిశువు కేంద్రాలకు తరలిస్తూ ముందస్తు జాగ్రత్తలు అయితే చేపడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా అధికార యంత్రాంగంతో పాటు మీడియాకు చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగం ఎవరు కూడా సెలవులు పెట్టకూడదు, పూర్తిగా వరదలు తగ్గు ముఖ్యం పట్టేంత వరకు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఐటీటీఏ కార్యాలయంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ఎవరికి అవసరమైన తక్షణమే కాంటాక్ట్ నెంబర్లను సంప్రదించి సహాయక చర్యలు పొందాలని కూడా ఇప్పటికే కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 3 సార్లు 43వ అడుగులను దాటి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నమోదైంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం మరింత అప్రమత్తమై గోదావరి పరివాహక ప్రాంతాలను ముందస్తుగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్, ఉదయ్, ఇప్పటికే గతంలో భద్రాచలానికి కొంత వరద ముప్పు పొంచి ఉంది. కాలనీలోకి నీరు వచ్చి చేరిన పరిస్థితి మొన్న ఈ నెలలోనే గత నెలలో భారీ వరద నేపథ్యంలో భద్రాచలం గుడి పరిసర ప్రాంతాల్లో కూడా నీరు వచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు అలాంటి ప్రమాదం జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే 2వ ప్రమాద హెచ్చరిక దాటి 3వ ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? మొదటి ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం చేరువలో ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల వద్ద ప్రకటిస్తారు. 48 అడుగుల వద్ద 2వ ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికకు మాత్రమే చేరువలో ఉంది. ప్రస్తుతం 43 అడుగులకు చేరువలో ఉంది. ప్రస్తుతం 42.2 అడుగుల వద్ద నీటి మట్టం నమోదైంది. సరిగ్గా మరికొన్ని పాయింట్లు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే అధికారులు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం చాలా అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షపాతం భారీగా నమోదవడం, ఒకసారిగా ఎగువ ప్రాంతం నుంచి వరద దూసుకురావడంతో లోతట్టు ప్రాంతాలని జలమయడం, దీంతో ఆస్తి ప్రాణ నష్టం సంభవించడంతో అటు అధికార యంత్రాంగం అంతా కూడా ముందస్తుగానే అప్రమత్తమై అటు క్షేత్రస్థాయిలో అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాసులను ముందస్తుగానే మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్న సమయంలోనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం, ఆ పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాలను తరలించే ప్రయత్నం ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. ఎస్, ఇది చిన్న సవరణ. ఇది 3వ ప్రమాద హెచ్చరిక చేరువ కాదు, మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రస్తుతం
గోదావరి నది ప్రవహిస్తోంది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో అటు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు.